చలిచీమలని కలిసి కొండచిల్లును చంపినట్లు అవినీతి పరులను దించి బీసీల రాజ్యం రావడం ఖాయమని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు నీలం మధుముదిరాజ్ అన్నారు. అదే సీఎం కేసీఆర్ మనసు మారితే తనకు పటాన్చెరు టికెట్పై ఇస్తారని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని నీలం మధు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ను నీలం మధుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఎన్ఎంఆర్ యువసేన చేపట్టిన మహాపాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం పటాన్చెరు బహుజనులకు బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు పన్నారని అన్నారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోయినా దేవుళ్ల ఫోటో పెట్టుకునైనా ప్రజలు అభిమానంతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అన్న గా నాయకులు మాకు న్యాయం చేయలేరన్న, మీరన్నా న్యాయం చేయండి అన్న, ఓటేసి మీరన్నా గెలిపిండి అన్న, మా బిడ్డను మా ఆత్మగౌరవాన్ని ఈ పాడంచేరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుండి అన్న. ఇక్కడ చూస్తుండొచ్చు మీరు, గతంగా కూడా ఎవరైనా ఏం మాట్లాడుతారు, ఒక వ్యక్తి గురించి ఏం మాట్లాడుతారో అందరికీ తెలుసు. బయటికి చెప్పకుండా వచ్చి ఈరోజు అధికారం ఉందని, కానీ అధికారం పోయినాక అన్నీ కూడా భగవంతుడు చూస్తుంటాడు. ఎంత నియంత్రణగా ఎవరెవరిని ఎన్ని ఇబ్బందులు పెడుతారో. ఒక కార్యకర్త నీలమ్మద వెంబడి తిరిగితే దళిత బంధు ఇయ్య అంటావు ఎస్సీ సోదరులకు, ఒక బీసీ బిడ్డ తిరిగితే బీసీ బిడ్డలకు బీసీ బంధు ఇయ్య అని చెప్తావు. అదేవిధంగా మైనార్టీలు తిరిగితే మైనార్టీలకు ఇబ్బంది పెడతావు. అట్లనే గృహలక్ష్మి అంటావు, గృహలక్ష్మి కూడా ఈరోజు నీలమ్మద ప్రోగ్రామ్ ఉందని చెప్పి గృహలక్ష్మి ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. సరే ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకున్నా ఆ భగవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండు, ఈ ప్రజలందరూ ఉన్నారు, ఎప్పుడు నా తోడు ఉంటారు. ఈ పడాన్చేరు గడ్డ మీద బహుజన జెండా ఎగరేస్తాం. ఆ బహుజన జెండా ఈ నీలమ్మదు ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క మతాన్ని అందరిని కలుపుకోతాడు. ఇక్కడ రాజ్యాంగం వచ్చినాక ఒక పడాన్చేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కింద ఏ కాన్స్టిట్యున్సీలో అయినా రాజకీయ ఉద్యోగాలు